హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వెరైటీ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో వచ్చేసేసి తక్కువ టైం ఉంది, పిల్లలకి లంచ్కి కూరగాయలు మనకు కొన్ని ఉన్నాయి, ఫాస్ట్గా చేసేయాలి. లేదా ఎవరైనా కనుక మన ఇంటికి వస్తే కనుక సో వాళ్ళకి చక్కగా పొడిపొడిలాడుతూ వితిన్ 10 to 15 మినిట్స్లోనే కుక్కర్లో పొడిపొడిలాడే వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికి చూడండి, నేను ఇక్కడ ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. బిర్యానీకి మనం ఏవైతే కావాలో బిర్యానీ ఆకులు ఆ దినుసులన్నీ యూజ్ చేస్తాము. వెజిటబుల్ బిర్యానీ కదా, సో అందుకని ఇక్కడ నేను టమాటా, బంగాళదుంప, క్యాప్సికము, క్యారెట్, ఆనియన్స్ యూజ్ చేశాను బిర్యానీ కోసం. వీటన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ ముక్కలన్నీ వేసి మగ్గనివ్వాలి. బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోనండి. సో నేను ఇక్కడ దాల్చిన చెక్క కూడా వేసాను, ఇందాక మీకు చూపించలేదు కానీ ఇక్కడ దాల్చిన చెక్క కూడా వేసాను చూడండి. అలాగే పచ్చిమిరపకాయలు తీసుకొని 4 to 5 నిలువు చిలుకలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మగ్గుతున్నప్పుడే ఆల్రెడీ బఠానీలు నానబెట్టుకున్నానండి. బఠానీలు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, చక్కగా తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటే నోటికి హాయిగా ఉంటుంది. అందుకని చెప్పేసి బఠానీలు కూడా నేను యాడ్ చేస్తాను. ఇది ఆప్షనల్, బఠానీలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. కొంతమంది జీడిపప్పు కూడా యాడ్ చేస్తారండి. సో జీడిపప్పు తినాలి వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మగ్గిన తర్వాత బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. బంగాళదుంప అనేది లాస్ట్లో వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ మగ్గడానికి అవసరం లేదు కదా, తొందరగా మగ్గిపోతుంది కాబట్టి బంగాళదుంప మనకు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసేసి మనం ఒకసారి కలుపుకోవాలి. వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు తినే ఘాటుని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం బిర్యానీలు కాబట్టి మనకు కొంచెం ఆ అల్లం ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని జాగ్రత్తగా ఈ అల్లం యొక్క పచ్చి వాసన పోయేంత వరకు మనకు వేగించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, 2 to 3 minutes. ఎందుకంటే అల్లం ఆ పచ్చి వాసన పోయేటప్పుడు మనకి ఏమవుతుందంటే అల్లానికి ఉన్న గుణం ఏంటంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మనకు అడుగునంతా కూడా కొంచెం అడుగనటం మొదలవుతుంది. సో అందుకని జాగ్రత్తగా కదుపుకుంటూ ఒక 2 minutes చాలు. తర్వాత ఇక్కడ నేను గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 4 మనిషికి గ్లాస్ చొప్పున 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నార్మల్గా అయితే మనం బియ్యానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను నేను ఈ రైస్కి. బట్ ఇక్కడ వచ్చేసేసి బిర్యానీ మనకు పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర మాత్రమే వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ యాడ్ చేసేసి ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడు వాటరు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకొచ్చేసేసి ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసి కదుపుకొని సాల్ట్ మనం ఒకసారి కదుపుకొని, సాల్ట్ వేయలేదు కదా ఇప్పటిదాకా, సో సాల్ట్ వేసుకుంటాం. ఈ బిర్యానీ అనేది మనకు ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు, 10 minutes లోపలే అయిపోతుంది మనకు. ఎవరన్నా వచ్చినా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు చుట్టాలు కానీ ఎవరన్నా రిలేటివ్స్ కానీ వస్తే ఆ టైంలో మీరు లంచ్ అవన్నీ ప్రిపరేషన్ అవన్నీ చాలా టైం పడుతుంది కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కుక్కర్లో బిర్యానీ అనేది మనకు ఈజీగా తొందరగా అయిపోతుంది. సో వచ్చిన పర్సన్ బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ రైస్ వేసాను, వాటర్తో పాటు బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తాను. సో సాల్ట్ ఇప్పుడు నేను యాడ్ చేయలేదు కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సో నార్మల్గా ఏమవుతుందంటే రైస్ బాయిల్ అయిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటాం నార్మల్గా మనం చేసేది. బట్ నేను చేస్తుంది ఏంటంటే, మీకు చెప్పే సలహా కూడా ఏంటంటే వెంటనే విజిల్ పెట్టద్దండి. సో ఆ వాటర్తో పాటు రైస్ కూడా కొంచెం మనం వేసిన బియ్యం కూడా దాంతో కలవాలి. ఇక్కడ చూడండి, నేను కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్, కలర్ కోసమే కుంకుమ పువ్వు, అంటే అంతకుమించి నేను ఇంకేం లేదు. సో కాబట్టి ఆప్షనల్, అది వేయాలనుకున్న వాళ్ళు వేయచ్చు, అవైలబిలిటీ ఉన్న వాళ్ళు. తర్వాత కదుపుకొని ఒక్కసారి ఇంక చూడండి, ఇంకా మగ్గిపోతే వాటర్ ఇంకిపోతాయి కదా, మనకు సరిపోవు కదా. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఒక్కసారిగా వాటర్ తీసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా, సరిపోకపోతే యాడ్ చేసుకుంటాం. అలాగే మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. మసాలా అనేది మీరు తక్కువ యూజ్ చేయండి, మనకు అది బెటరు. ఎప్పుడు నాన్ వెజ్ ఇలా బిర్యానీలు ఈ ఐటమ్స్ తినేవాళ్ళు ఏం చేస్తారంటే మసాలా కొంచెం తగ్గించండి, అది హెల్త్కి చాలా మంచిది. అలా కాకుండా ఇలా వీక్లీ ఒకసారో లేకపోతే మంత్లీ 1 or 2 times తినేవాళ్ళు మసాలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లైట్గానే వేసాను మసాలా, ఎక్కువ మసాలా వేయలేదు, కొంచెం లైట్గా మసాలా బిర్యానీ మసాలాని యాడ్ చేశాను. యాడ్ చేసేసి కదిపేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది, కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో
3 విజిల్స్, ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ వస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వాటర్ మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసాం దాంట్లో. సో అక్కడ బియ్యానికి ఆల్రెడీ పట్టేసింది. జస్ట్ త్రీ విజిల్స్ అనేది, అంతకన్నా ఎక్కువ పెట్టలేదు. సో 3 విజిల్స్ పెట్టేటప్పుడు చూడండి చక్కగా మీకు రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. చూడండి చాలా చక్కగా పొడిలాడుతూ వచ్చింది. ఎక్కడా కూడా శుద్ధవ్వలేదు రైస్, వెజిటబుల్ రైస్ అనేది ఎక్కడా కూడా శుద్ధవ్వలేదు, మనకు పొడిలాడుతూ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. సో లంచ్ బాక్స్లోకి, టిఫిన్ బాక్స్లోకి అనేది చక్కగా సరిపోతుంది. నేను మా వాడికి పెట్టేశాను ఆల్రెడీ. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోద్దండి, క్లిక్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్ కోసం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.